Hi, I am Dr. Kavita. Please to subscribe to my channel. ఈ వీడియోలో నేను మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ చెప్తున్నాను. అంటే స్ట్రోక్స్ కానీ లేకపోతే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ని కానీ ప్రివెంట్ చేయడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వాటిని మనం మార్చుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ హై బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువగా ఉంది, 130/90 కన్నా ఎక్కువగా ఉంది. ఎర్లీగా చూసుకుంటే బీపీని టార్గెట్ పెట్టుకొని ఎంత టార్గెట్ బీపీ ఉండాలో అంత దాన్ని బట్టి మన ఏజ్కి, మన బాడీ వెయిట్కి, మనకు అదర్ కోమార్బిడిటీస్, షుగర్ లేకపోతే డయాబెటీస్ లేకపోతే వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి బీపీ ఎంత ఉండాలో మనకి ఫిజిషియన్ చెప్తారు. దాన్ని బట్టి ఆ టార్గెట్ బ్లడ్ ప్రెషర్స్ని రీచ్ అయితే మనకి స్ట్రోక్స్ కానీ టీఐఎస్ కానీ వచ్చే ఛాన్స్ తగ్గుద్ది అనమాట. నెక్స్ట్ హై కొలెస్ట్రాల్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తక్కువ తిని, ఫ్యాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్స్ తక్కువ తీసుకొని, లేదా డైటరీ చాయిసెస్ ద్వారా కొలెస్ట్రాల్ని మేనేజ్ చేయలేకపోతే స్టాటిన్స్ తీసుకొని, కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడికేషన్, కొలెస్ట్రాల్ తగ్గించే మెడికేషన్ తీసుకోవడం వల్ల హై కొలెస్ట్రాల్ని ట్రీట్ చేసుకోవచ్చు ఎర్లీగా. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, హార్ట్ డిఫెక్ట్ ఉండొచ్చు, హార్ట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కార్డియాలజిస్ట్ ట్రీట్ చేసేవే. సో వీటి వల్ల స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అవి ప్రివెంట్ చేసుకోవచ్చు ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే. నెక్స్ట్ కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటారు, అంటే నెక్ వెసల్స్ అంటారు కెరోటిడ్ వెసల్స్. అవి కెరోటిడ్ ఆర్టరీస్, ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ ఉంటాయి. అవి బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు అందులో ఏమైనా క్లాట్స్ ఉంటే ఆ క్లాట్స్ బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికి కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ కానీ కెరోటిడ్ ఎండాట్రెక్టమీ కానీ చేస్తారు. సో ఎర్లీగా కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ డయాగ్నోస్ చేసుకోవచ్చు డాప్లర్ నెక్ వెసల్స్ చేసి. సో అలా కూడా స్ట్రోక్స్ని ప్రివెంట్ చేయొచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, చేతులకి కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో క్లాట్స్ ఫామ్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ని కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని ట్రీట్ చేసుకోవాలి. డయాబెటీస్, బ్లడ్ షుగర్స్ ఎలివేటెడ్గా ఉండడం వల్ల ఎథెరోస్క్లెరోసిస్ అనే ప్రాసెస్ ఎక్కువయ్యి నారోయింగ్ ఆఫ్ ద ఆర్టరీస్ వచ్చి ఫ్యాటీ డిపాజిట్స్ అయ్యి ఆర్టరీస్లో, దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డయాబెటీస్ని వెల్ కంట్రోల్డ్గా చూసుకోవాలి. హై లెవెల్స్ ఆఫ్ హోమోసిస్టీన్ అనే అమైనో యాసిడ్ బ్లడ్లో ఎలివేట్ అవ్వడం వల్ల ఆర్టరీస్ థికెన్ అయిపోయి స్కార్స్ ఫామ్ అయ్యి క్లాట్స్ ఫార్మేషన్ పెరుగుతుంది అనమాట. సో దాన్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు ఎర్లీగా చూసుకొని. ఎక్సెస్ బాడీ వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ 25 కానీ హయ్యర్ కానీ ఉంటే, సపోజ్ వేస్ట్ సర్కంఫరెన్స్ 35 ఇంచెస్ ఇన్ ఉమెన్, 40 ఇంచెస్ ఇన్ మెన్ కన్నా